హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను ఇంకా చాలా బాగున్నానండి. ప్లీజ్ కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. అండ్ ఇవాళ నేను చేసే రెసిపీ అయితే ఇప్పుడు కిడ్స్‌కి అసలు ఐడియా లేదనమాట. ఈ రెసిపీ టేస్ట్ కూడా ఐడియా లేదనమాట. కాకపోతే ఇది మన 90s కిడ్స్, 20 కిడ్స్‌కి అయితే చాలా ఫేవరెట్ అనమాట. అదేనండి పాల సేమియా ఐస్ క్రీమ్ అని పిలుస్తాం కదా మనం. పాల సేమియా ఐస్ క్రీమ్ పిలిచేవాళ్ళం డిఫరెంట్ డిఫరెంట్ పేరుతోని. ఆ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట ఇంట్లోని. ఈ ఐస్ క్రీమ్ నా చిన్నప్పుడు తినడమే తప్ప అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదని నమ్ముతారు మీరు. బయట ఎక్కడ కూడా దొరకట్లేదండి మనకి ఐస్ క్రీమ్ అయితే. కాకపోతే ఈ ఐస్ క్రీమ్ మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చనమాట. 2 మినిట్స్‌లో అయిపోతుందనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. టైం తక్కువ అవుతుంది అని చెప్పేసి టేస్ట్ బాగోదనుకోకండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మీరు కూడా. స్టవ్ అంతా సిమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నెయ్యి ఏసుకొని సేమియా దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత వెంటనే దాంట్లో పాలు పోసేయండి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాననమాట. హాఫ్ లీటర్ పాల్లోని సగం పాలేసాను నేను. మిగతా పాలు పక్కన పెట్టేసాననమాట. అండ్ సేమియా అయితే ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే నాకు సేమియా ఎక్కువ తినాలని ఇష్టం అనమాట. అందుకని సేమియా ఎక్కువ వేసుకున్నాను నేను. లేదు మీకు సేమియా తక్కువ ఉండి పాలు ఎక్కువ ఉండాలనుకుంటే సేమియా తక్కువ వేసుకొని పాలు ఎక్కువ వేసుకోండి. దాని తర్వాత పాలు మరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా! సో, బయట మనకి రూ. 10 మిల్క్ పౌడర్ దొరుకుతుంది. అది తెచ్చుకున్న ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే క్రీమీ బావుంటుందనమాట ఐస్ క్రీమ్ మనకి. వేసుకోకపోయినా బానే ఉంటుంది. వేసుకుంటే క్రీమీ ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. దాని తర్వాత లాస్ట్‌లో షుగర్ ఏసి కలిపేసి మొత్తము ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్స్ దాంట్లో వేసుకోండి. వేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి 5, 6 గంటలు వదిలేయండి. దాని తర్వాత తీసి చూడండి ఐస్ క్రీమ్ అయితే క్రీమీగా ఎంత టేస్ట్ బావుంటుందో. సో, తీసేటప్పుడు ఏంటంటే వెంటనే ఇలా తీసేయకండి, లాక్కండి. ఐస్ క్రీమ్ మనకి రాదనమాట. ఫస్ట్ వాటర్‌లో ఏసి కోల్డ్ వాటర్ అయినా, నార్మల్ వాటర్ ఏ వాటర్ అయినా పర్లేదనమాట మనకి. ఆ వాటర్‌లో ఏసేసి ఇలాగ నేను చూపిస్తున్నా కదా! ముందుకి సైడ్‌కి వెనక సైడ్ తిప్పుతా ఉండండి. తిప్పిన తర్వాత ఒక 1 మినిట్‌లో తీసేయండి. ఐస్ క్రీమ్ మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. నేనైతే కరెక్ట్‌గా 5 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. 5 గంటలు మనకు సరిపోద్దనమాట. 5, 6 గంటలు సరిపోద్ది మనకి. కాకపోతే ఏమైందంటే మా ఇంట్లో కరెంట్ పోయిందనమాట. కరెంట్ వస్తుంది, పోతుందనమాట. ఒక 1 అవర్ అయితే కరెంట్ మొత్తానికి పోయిందిలెండి. దాని తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ దాకా కరెంట్ పోయిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఐస్ క్రీమ్ అది గట్టిగా రాలేదనమాట. కాకపోతే నేనేం చేశానంటే తీస్తాననమాట. నాకు బాగా తినాలనిపిస్తుందనమాట. చేసినప్పటి నుంచి ఎప్పుడు తింటామబ్బా అని చెప్పి తీస్తాననమాట బయటకి మొత్తాన్ని నేను. సో, ఒక ఐస్ క్రీమ్ అయితే బాగా రాలేదు. ఇంకో ఐస్ క్రీమ్ ఇక్కడ చూసారు కదా! సో, ఇదైతే బా వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను, జషు ఇద్దరు తినేసాం ఐస్ క్రీమ్ అయితే. క్రీమీగా చాలా బావుందండి నిజంగా ఐస్ క్రీమ్ తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఈజీ మన 2 మినిట్స్‌లో అయిపోతుంది గదా! అలాగే మీ పిల్లలు కూడా పెట్టేయండి. వాళ్ళు చెప్పండి ఇది మా చిన్నప్పుడు కిడ్స్ ఐస్ క్రీమ్ రా అని చెప్పేయండి. సో, వాళ్ళు కూడా నిజంగా బా తింటారనమాట. జష్వి కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా తినిందనమాట ఐస్ క్రీమ్ అయితే. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చనమాట మనం. కాకపోతే డ్రై ఫ్రూట్స్ ఏమి వేయలేదనమాట. ఎందుకంటే తర్వాత నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పేసి దాంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో తుత్తి ప్లెయిన్‌గా ఏసాననమాట. ఏమి వేయలేదు. షుగర్ కూడా తక్కువ ఏసాను నేను. మిల్క్, సేమియా అండ్ పాల పౌడర్ అంతేననమాట. ఈ 4 అయితే ఏసి ఈజీగా చేస్తా ఐస్ క్రీమ్ నేను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేననమాట. ఇక్కడి దాకా వీడియో చూసారు కదా! ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి.